నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్ శంకర్. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్వయం కృషితో ఎదిగి ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు ఆయన. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం ఆయన సొంతం. డాన్స్లకు రారాజు, ఫైట్లకు పెట్టింది పేరు. ఆయన తెర మీద కనిపిస్తే చాలు ఫ్యాన్స్కు పూనకాలొస్తాయి. ఆయన సినిమా విడుదల అవుతుందంటే చాలు అర్ధరాత్రి నుంచే థియేటర్ల వద్ద అభిమానుల సందడి కనిపిస్తుంది. టికెట్ల కోసం ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది. చొక్కాలు చిరిగినా, దెబ్బలు తగిలినా ఆయన ఫ్యాన్స్ వాటిని అస్సలు పట్టించుకోరు. స్క్రీన్ మీద తమ అభిమాన నటుడిని చూస్తే చాలు అన్నీ మర్చిపోతారు. అంతలా సినీ రంగంపై ఆయన చెరగని ముద్ర వేశారు. ఇంతకీ ఆయన ఎవరో నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. ఇప్పటికే మీకు అర్థమై ఉండొచ్చు. అదేనండి, ఆయనే మన కొనిదెల శివశంకర వరప్రసాద్. అదేనండి మన మెగాస్టార్ చిరంజీవి. 70వ జన్మదినంలోకి అడుగు పెడుతున్న చిరంజీవిపై ఫోర్ సైడ్స్ టీవీ ప్రత్యేక కథనం. చిరంజీవి గురించి చెప్పాలంటే సినిమాల్లో ఆయన ఒక ఎవరెస్ట్ శిఖరం. తల ఎత్తుకొని చూసినా అందనంత ఎత్తులో ఉంటారు. దాదాపు 3 దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో రారాజుగా వెలుగొందుతున్నారు. అప్పటికి ఇప్పటికీ ఆయనే బిగ్ బాస్. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో విజయాలు అందుకున్నారు. చరిత్రలో తనకంటూ ఒక పేజీని లిఖించుకున్నారు. కోట్లాది మంది అభిమానుల ఆదరాభిమానాలు సొంతం చేసుకున్నారు. తెలుగు సినిమా అంటే చిరంజీవి, చిరంజీవి అంటే తెలుగు సినిమా అనేలా బ్రాండ్ క్రియేట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకోవడమే కాదు, వారికి ఆరాధ్య దైవంగా నిలిచారు. యంగ్ హీరోలు ఎంతమంది వచ్చినా ఇప్పటికీ చిరులో ఇంకా ఆ గ్రేస్, క్రేజ్, డ్యాన్స్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఆయన స్పీడ్ను బ్రేక్ చేయలేకపోయారు కుర్ర హీరోలు. అతి సామాన్య కుటుంబం నుంచి సినీ రంగంలో అడుగుపెట్టిన మొగల్తూరు కుర్రోడు కొనిదెల శివశంకర వరప్రసాద్ మెగాస్టార్గా మారి తెలుగు చలనచిత్ర పరిశ్రమను శాసించే స్థాయికి ఎదిగారు. మెగాస్టార్ సాధించిన విజయాల వెనుక ఓ కఠోర శ్రమ, అంతులేని పట్టుదల, కసి అన్నీ కలగలిపి ఉన్నాయి. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే అప్పటికే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబులు సినీ పరిశ్రమను ఏలుతున్నారు. మద్రాస్ వేదికగా ఉన్న తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆ సమయంలోనే చిరు నిలువగలిగారు. నటుడిగా నిరూపించుకున్నారు, ఎదిగారు. అప్పటి వరకు ఉన్న డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్ చిరు సినీ రంగ ప్రవేశం తర్వాత పూర్తిగా మారిపోయాయి. ఒక కొత్త ట్రెండ్ను తీసుకొచ్చారు. ఆడియన్స్ను తన వైపుకు తిప్పుకోగలిగారు. అలా తన సినీ ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు చిరంజీవి. ఈ ఆగస్టు 22 అనేది మెగాస్టార్ 70వ బర్త్డే. ఇది ఫ్యాన్స్కు పెద్ద పండుగే. దశాబ్దాలుగా ఈ రోజును ఎన్నో కార్యక్రమాలు, విశేషాలు జరుగుతూ ఉంటాయి. ఇక చిరంజీవి సినీ ప్రస్థానాన్ని గమనిస్తే 1978లో పునాది రాళ్ళు అనే సినిమాతో ఆయన ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. తక్కువ టైంలోనే స్టార్ హీరోగా ఎదిగారు. అప్పటి నుంచి 10 ఏళ్ల వరకు అంటే 1988లో మరణ మృదంగం విడుదలయ్యే వరకు చిరంజీవిగానే పరిచయం. ఆ సమయంలో కోదండరామిరెడ్డి డైరెక్షన్లో వచ్చిన మరణ మృదంగం సినిమా నుంచి చిరంజీవి పేరుకు ముందు మెగాస్టార్ అనే బిరుదు చేరింది. అప్పటికే సూపర్ స్టార్, రెబల్ స్టార్ వంటి బిరుదులతో ఇతర హీరోలు ఉండడంతో ఆ సినిమా నిర్మాత కెఎస్ రామారావు ఈ బిరుదు ఇచ్చారు. ఇక అప్పటి నుంచి కొనిదెల కుటుంబం కాస్త మెగా కుటుంబంగా మారింది. చిరంజీవి
1955 ఆగస్టు 22న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొనిదెల వెంకట్రావు అంజనాదేవి దంపతులకు జన్మించారు. తండ్రి పోలీస్ కానిస్టేబుల్. ఆయనకు ఉద్యోగరీత్యా పలు ప్రాంతాలకు బదిలీ అవుతుండేది. చిరంజీవి బాల్యంలో కొంతకాలం తాతయ్య దగ్గర ఉన్నారు. నిడదవోలు, గురజాల, బాపట్ల, పొన్నూరు, మంగళగిరి, మొగల్తూరులో ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది. విద్యార్థి దశలో ఉన్నప్పుడు అంటే 1970వ దశకంలో న్యూఢిల్లీలో జరిగిన పెరేడ్లో పాల్గొన్నారు. చిన్నతనం నుంచి యాక్టింగ్ అంటే మక్కువ. ఒంగోలులోని సిఎస్ఆర్ శర్మ కాలేజీ నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. నరసాపురంలోని శ్రీ వైఎన్ కాలేజీ నుంచి వాణిజ్య శాస్త్రంలో పట్టాపుచ్చుకున్న తర్వాత 1976లో చెన్నై వెళ్ళి అక్కడ నటనలో శిక్షణ కోసం మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరారు. 1980 ఫిబ్రవరి 20న ప్రముఖ హాస్య నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో చిరంజీవికి వివాహం జరిగింది. వారికి 2 కుమార్తెలు సుస్మిత, శ్రీజ, ఒక కుమారుడు రామ్ చరణ్ తేజ ఉన్నారు. రామ్ చరణ్ కూడా తండ్రికి తగ్గ తనయుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. గ్లోబల్ స్టార్గా ఎదిగాడు. 1978లో పునాదిరాళ్ళు మూవీతో చిరంజీవి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ప్రాణం ఖరీదు అనే మూవీ ముందుగా విడుదలైంది. మొదటిసారి నిర్మాత జయకృష్ణ ద్వారా చిరంజీవికి ముట్టిన పారితోషికం 1116 రూపాయలు. బాపు దర్శకత్వంలో వచ్చిన మన ఊరి పాండవులు అనే చిత్రం చిరంజీవికి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపునిచ్చింది. తాయారమ్మ బంగారయ్యతో ఒక చిన్న పాత్ర పోషించారు చిరు. 1984లో మంత్రిగారి వియ్యంకుడు, సంఘర్షణ, గూండా, ఛాలెంజ్, హీరో, దొంగ, జ్వాల, అడవి దొంగ, కొండవీటి రాజా, రాక్షసుడు లాంటి విజయవంతమైన యాక్షన్ సినిమాలు చిరంజీవికి ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టాయి. 1985లో చిరంజీవికి విజేత మూవీలో నటనకు గాను రెండోసారి ఫిలింఫేర్ పురస్కారం అందుకున్నారు. 1986లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చంటెబ్బాయి చిత్రంలో హాస్య ప్రధానమైన నాయకుడి పాత్ర పోషించారు చిరంజీవి. ఈ సినిమాలో చిరు పండించిన కామెడీని ఇప్పటికీ ప్రేక్షకులు గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. 1987లో కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన స్వయం కృషి సినిమాతో చిరంజీవి మొదటిసారిగా ఉత్తమ నటుడిగా నంది అవార్డును అందుకున్నారు. 1987లో పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, మంచి దొంగ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి. పసివాడి ప్రాణం ద్వారా తెలుగు ఇండస్ట్రీకి మొదటిసారిగా బ్రేక్ డాన్స్ని పరిచయం చేశారు చిరంజీవి. 1988లో చిరంజీవి సహనిర్మాతగా వ్యవహరించి నటించిన రుద్రవీణ అనే సినిమా ఉత్తమ చిత్రంగా నేషనల్ అవార్డుతో పాటు నంది స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నారు. 1990లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో జగదేక వీరుడు అతిలోక సుందరి అనే ప్రయోగాత్మక సోషియో ఫ్యాంటసీ మూవీలో నటించి మెప్పించారు. దీనికి ఇళయరాజా మ్యూజిక్, జంధ్యాల మాటలు అనేవి ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ బెండు తీసింది. అతిలోక సుందరి శ్రీదేవి, చిరంజీవి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. వీరిద్దరూ పోటీ పడి మరీ నటించారు. అందుకే అది బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. చిరు నటించిన కొండవీటి దొంగ అనే సినిమా మొట్టమొదటి 70mm 6 ట్రాక్ స్టీరియోఫోనిక్ సౌండ్లో విడుదలైన చిత్రంగా నిలిచింది. 1991లో సామాజిక సమస్యల నేపథ్యంలో వచ్చిన కొదమసింహం, గ్యాంగ్ లీడర్ సినిమాలు చిరంజీవికి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. ఇక ఠాగూర్ సినిమా చిరంజీవిని అత్యుత్తమ స్థానానికి తీసుకువెళ్ళిందనే చెప్పుకోవాలి. ఈ చిత్రం తర్వాత హిందీ మూవీ మున్నాబాయ్ ఎంబీబీఎస్ రీమేక్ అయిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో చిరు నటించారు. ఈ సినిమాకు గాను ఉత్తమ నటుడిగా 7వ ఫిలింఫేర్ బహుమతి అందుకున్నారాయన. 2006లో మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన స్టాలిన్ మూవీలో చిరు నటించారు. ఈ 3 సినిమాలు సామాజిక ఇతివృత్తంగా తీసిన చిత్రాల జాబితాలో నిలిచాయి. 2006లో చిరుకి ఫిలింఫేర్ సౌత్ ప్రత్యేక బహుమతి అందజేసింది.
ఇక 2007లో చిరంజీవి నటించిన శంకర్ దాదా జిందాబాద్ తర్వాత దాదాపు 10 ఏళ్ల పాటు మరే సినిమాలో ఆయన నటించలేదు. ఈ సమయంలో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఈ 10 ఏళ్లలో అడపాదడపా అతిథి పాత్రల్లో కనిపించారు. 2009లో కొడుకు రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీర, 2015లో వచ్చిన బ్రూస్లీ సినిమాల్లో తన నిజ జీవిత పాత్రల్లో కనిపించారు. 2010లో వచ్చిన వరుడు, 2015లో వచ్చిన రుద్రమదేవి సినిమాల్లో నేపథ్య సంభాషణకు తన గాత్రం అందించారు మన మెగాస్టార్. 2001లో వచ్చిన శ్రీమంజునాథ అనే సినిమాలో శివుడి పాత్రలో చిరంజీవి జీవించారనే చెప్పాలి. 2013లో వచ్చిన శ్రీ జగద్గురు ఆదిశంకర మూవీలో కూడా శివుడిగా అతిథి పాత్రలో కనిపించి మెప్పించారాయన. 2019లో చిరంజీవి తన మొదటి పీరియాడిక్ మూవీ సైరా నరసింహారెడ్డిలో నటించారు. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా సుధీందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించారు. 200 కోట్ల రూపాయల పైచిలుకు వ్యయంతో నిర్మించిన సైరా చిత్రం 240 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. 2022లో కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య మూవీలో రామ్ చరణ్తో కలిసి నటించారు. రెండు 2022లో మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ మూవీ అక్టోబర్ 5న విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద హిట్గా నిలిచింది. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మన మెగాస్టార్ చిరంజీవి. 1998 అక్టోబర్ 2న చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించారాయన. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, చిరంజీవి ఐ బ్యాంక్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా నేత్రదానం, రక్తదానం సాగిస్తున్న సంస్థలుగా ఇవి గుర్తింపు దక్కించుకున్నాయి. అభిమానుల ఉత్సాహాన్ని, సేవా దృక్పథాన్ని పెద్ద ఎత్తున సమాజ సేవా కార్యక్రమాలకు మళ్లించడం అనేది ఈ ట్రస్టులు సాధించిన ఘన విజయంగా చెప్పుకోవచ్చు. ఆయన సినీ పరిశ్రమతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలకు చేసిన విశేష కృషికి గాను చిరంజీవిని భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. పేదలకు సేవ చేయాలనే లక్ష్యంతో చిరంజీవి 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. 2009లో జరిగిన ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ 295 స్థానాలకు పోటీ చేయగా 18 స్థానాలను గెలుచుకుంది. చిరంజీవి పాలకొల్లు, తిరుపతి శాసనసభ నియోజకవర్గాల నుంచి పోటీ చేయగా తిరుపతి నుంచి గెలిచి పాలకొల్లులో ఓడిపోయారు. ఆ తర్వాత తన పార్టీ ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో 2011 ఫిబ్రవరి 6న విలీనం చేశారు. విలీనం చేసి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజ్యసభ సభ్యత్వాన్ని పొంది కేంద్ర పర్యాటక మంత్రిగా స్వతంత్ర హోదాలో విధులు నిర్వర్తించారు. అయితే ఎందుకో గాని రాజకీయాల్లో ఇమడలేక రాజకీయాలకు పూర్తిగా స్వస్తి చెప్పి తిరిగి మళ్ళీ కళామతల్లి సేవలోకి వచ్చేశారు. ప్రస్తుతం యంగ్ హీరోల కంటే స్పీడ్గా సినిమాల్లో నటిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇకపోతే చిరంజీవికి అనేక పార్టీల నుంచి ఆఫర్స్ వచ్చినా సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. సినిమా, సేవా కార్యక్రమాల ద్వారానే ముందుకు సాగుతున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా నుంచి కూడా ఆఫర్స్ వచ్చినట్లు సమాచారం. అందుకేనేమో ఒకానొక సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అవేంటంటే, రాజకీయాల నుంచి నేను తప్పుకున్నా నా నుంచి రాజకీయాలు తప్పుకోవడం లేదంటూ చెప్పుకొచ్చారు. ఏదేమైనా ప్రస్తుతం చిరంజీవి దృష్టంతా సినిమాలు, సేవా కార్యక్రమాలపైనే ఉంది. ఆయన అలాగే కొనసాగాలని కోరుకుందాం. ఇక 70వ పుట్టినరోజు జరుపుకుంటున్న మన మెగాస్టార్ చిరంజీవికి 4 సైడ్స్ టీవీ యాజమాన్యం తరపున ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.